హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు ఎంకే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ నార్జో 20 అనమాట. సో ఈ మొబైల్ని అన్బాక్స్ చేసి ఈ మొబైల్ కెమెరా ఎలా ఉంది, అలాగే ఈ మొబైల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఈ మొబైల్ లుక్ వైజ్గా ఎట్లా ఉంది, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో బాక్స్ అయితే మనకి ఇట్లా వస్తుంది, ఎల్లో కలర్. అలాగే నార్జో 10 పైన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి రాస్తుంది. సో రియల్మీ అన్ని ఫోన్స్లోనూ అట్లానే రాసుకుంటుంది. అండ్ మనకి ఇక్కడ సైడ్ ఆఫ్ ది బాక్స్ చూసుకున్నట్లయితే రియల్మీ నార్జో 20 అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఇక్కడ ఒక సీల్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6000 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బడ్జెట్ రేంజ్లో మనకి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది అనమాట. అలాగే హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. G85 ప్రాసెసర్ వచ్చేసరికి మనకి గేమ్స్కి వాటిలన్నిటి కూడాను మంచిగా సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ 18 వాట్ టైప్ C ఛార్జర్తో వస్తుందన్నమాట. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది మనకి. ఇది కిందన చూసుకున్నట్లయితే ఇది విక్టరీ బ్లూ కలర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి 4GB 128GB వెర్షన్ అనమాట. సో ఇందులో ఇక్కడ సార్ వాల్యూ, IME నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే టాప్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే రియల్మీ లోగో ఉంది. అండ్ ఇంకో సైడ్ చూసుకున్నా మనకి రియల్మీ నార్జో 20 అని ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కిందన చూసుకున్నట్లయితే మనకి కెమెరా వచ్చేసరికి మనకి 48 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అనమాట బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందన్నమాట. అలాగే బ్యాటరీ వచ్చేసరికి మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 13,999 ఉందన్నమాట. సో ఇది మనకి సేల్లో 10,500కి రావడం జరిగింది. సో బాక్స్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి సో ఫస్ట్ ఇందులో చూసుకున్నట్లయితే మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇందులో ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే ఇక్కడ సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో కేస్ అయితే లేదు ఇందులో. జనరల్గా రియల్మీ ఫోన్స్ అన్నింటిలో కేస్ ఉంటుంది, బట్ ఇందులో అయితే మాత్రం కేస్ అయితే ఇవ్వలేదు. సో ఇది బ్లూ కలర్ వేరియంట్ అనమాట. సో ఫోన్ కూడా ఆల్రెడీ మనకి ఆన్ అయిపోయింది. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ బటన్ ఉంది. ఆ పక్కనే వాల్యూమ్ రాకర్స్, అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ సైడ్ అయితే మనకి ఇదే ఉంది. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తుంది, బట్ డిజైన్ అయితే మాత్రం వీ షేప్లో మనకి డిజైన్ అనేది ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు చూసుకోవచ్చు, ఒక ఫ్లాష్ అనేది ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిమ్ ట్రే అనేది ఇవ్వడం జరిగింది. సో మిగతాదంతా ప్లెయిన్గా ఉంది. అదే బాటంలో చూసుకున్నట్లయితే మనకి 3.5mm జాక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టైప్ C పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైక్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో టాప్లో చూసుకున్నట్లయితే ఏమీ లేదు. సెకండరీ మైక్ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. సో సెకండరీ మైక్ ఇచ్చుంటే మనకి బాగుండేది కాల్స్ మాట్లాడుకునేటప్పుడు. ఇక్కడైతే మనకి ఇయర్ పీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వాటర్ డ్రాప్ నాచ్తో రావడం జరుగుతుంది అనమాట. బాక్స్లో ఉన్న కంటెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి టైప్ C కేబుల్ అనేది రావడం జరిగింది. సో ఇది టైప్ C కేబుల్తో వస్తుంది. అలాగే ఛార్జర్ బ్రిక్ చూసుకున్నట్లయితే బ్రిక్ అయితే చాలా పెద్దదిగా వస్తుంది. అండ్ బ్రిక్ వాల్టేజ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 9 volts 2 amps ఉందన్నమాట. సో 18 watts ఛార్జింగ్తో వస్తుంది ఇది. సో ఇది ఈ పక్కన పెట్టుకుని చూసుకున్నట్లయితే ఫోన్ క్విక్ సెటప్ చేసి మనం హోమ్ స్క్రీన్లో కలుసుకుందాం. సో ఫోన్ హోమ్ స్క్రీన్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే జనరల్గా బ్లోట్వేర్ అయితే కొంచెం తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మిగతా ఫోన్స్తో పోల్చుకున్నట్లయితే. WPS ఆఫీస్ ఉంది. అలాగే మిగతా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కొంచెం అయితే ఉన్నాయి, మిగతావన్నీ గూగుల్ యాప్సే మనకి వస్తాయి. ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే అబౌట్ ఫోన్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది రియల్మీ నార్జో 20. అలాగే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 10తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 4GB ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఆక్టా కోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 128GBలో మనకి 112GB అనేది స్పేస్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది. మిగతాదంతా మనకి సాఫ్ట్వేర్ కోసం తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది రియల్మీ UI 1.0తో రావడం జరిగిందనమాట. సో ఇది మనకి మేబీ అప్డేట్ కూడా వస్తుంది. రియల్మీ UI 2.0 కూడా
రీసెంట్గానే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి రియల్మీ UI 2.0 కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. సో మిగతాదంతా సేమ్ మనకి రియల్మీ ఫోన్స్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట. అండ్ కెమెరా ఇంటర్ఫేస్ చూసుకున్నా సరే మనకి సేమ్ రియల్మీ కెమెరాస్ ఎట్లా ఉంటే అట్లా ఉందన్నమాట. ఫోటో ఉంటుంది, వీడియో, నైట్, పోర్ట్రేట్, అలాగే 48 మెగాపిక్సెల్ కోసం సపరేట్గా ఒక కాలం అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి పెనోరామా షాట్స్, అలాగే అల్ట్రా మైక్రో, ఎక్స్పర్ట్ మోడ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ ఇవన్నీ కూడాను మనకి మోర్ సెట్టింగ్స్లో ఉంటాయి అన్నమాట. సో నైట్ స్కేప్ మోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ జూమ్ మనం చూసుకున్నట్లయితే ఇది టోటల్గా మనకి 10x వరకు డిజిటల్ జూమ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఫోటోలో చూసుకున్నట్లయితే సేమ్ ఫోటోలో కూడా మనకి 10x వరకు డిజిటల్ జూమ్ ఇవ్వడం జరిగింది. అలాగే వీడియో మనకి ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు చూసుకున్నట్లయితే 1080p 60 fps ఉంది, 30 fps ఉందన్నమాట. 720 అంటే మీరు ఫుల్ హెచ్డి వరకే ఇది రికార్డ్ చేయొచ్చు. 4K రికార్డింగ్ అనేది ఇందులో లేదు. అదే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 1080p. సో ఇందులో మనకి 4K రికార్డింగ్ అనేది ఉండదు అనమాట. అండ్ ఇది సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే సో ఇదొక మంచి విషయం, మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుందన్నమాట. ఎట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది ఇందులో. సో ఆల్రెడీ ఇందులో 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా కావాలనుకున్నట్లయితే మెమరీ కార్డ్ కూడా వేసుకొని అప్ టు 256GB వరకు కూడాను మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా రియల్మీ నార్జో 20 యొక్క అన్బాక్సింగ్. అండ్ ఈ ఫోన్ అయితే జనరల్గా హ్యాండ్లో ఫీల్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. డిజైన్ వైజ్గా కూడాను మనకి చాలా స్లిమ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ కూడాను మనకి చాలా డిఫరెంట్గా ఉంది. మిగతా జనరల్గా ట్రెడిషనల్ కెమెరా సెటప్ అయితే స్ట్రైట్గా వస్తుంది, బట్ ఇదేంటంటే మనకి స్క్వేర్ సెటప్లో వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్ వచ్చినప్పటికీ కూడాను మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ డిజైన్ అనేది కొంచెం వీ షేప్లో ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే మనకి చూడగానే అట్రాక్టింగ్గా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇందులో బ్యాటరీ కూడాను మనకి 6000 mAh బ్యాటరీ వస్తుంది కాబట్టి సో మనకి బ్యాటరీ వైజ్గా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే ఈ బ్యాటరీకి సంబంధించి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి బ్యాటరీ కూడా తొందరగా ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు కొన్ని ఇమేజెస్ కూడా చూసారు కదా. ఈ ఇమేజెస్లో ఏంటంటే జనరల్గా ఏది బాగుంది, ఏది పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది మీరే చూసి డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ నార్జో 20 యొక్క అన్బాక్సింగ్ అలాగే షార్ట్ రివ్యూ అనుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.